Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. అత్రి మహర్షి అనసూయాదేవి. భగవంతుండగు విష్ణువు జగములకెవ్వేళ రాక్షస వ్యధ కలుగున్ దగనవ్వేళల దడయక యుగయుగముల బుట్టిగాజు నుద్యల్లీలన్. భాగవతము ప్రథమ స్కందంలో ఉంది కనుక ప్రతి యుగములోనూ ధర్మాత్ములను రక్షించుటకు అధర్మపరులను శిక్షించుటకు శ్రీమన్నారాయణుడు అవతారమెత్తుట సహజము. మనకు దశావతారములలో భగవంతుడు లోక సంరక్షణార్థము అవతరించినట్లు చెప్పబడుతుంది. భాగవతములో ప్రథమ స్కందంలో ఈ 4 యుగములలో పరమాత్ముని అవతారాలు 10 అవతారాలతో కలుపుకుని 21గా చెప్పబడింది. అందులో దత్తాత్రేయునిది 6వ అవతారంగా చెప్పబడింది. 6వ శరీరంబున ననసూయాదేవి యందు నత్రి మహామునికి కుమారుండై దత్తుండన జెల్లి అలర్కునికి ప్రహ్లాదముఖ్యులకు ఆత్మవిద్య తెలిపే. భాగవతం ప్రథమ స్కందంలో ఉంది. మహావిష్ణువు దుష్ట శిక్షరక్షణ కొరకు ప్రత్యేక కార్యం నిర్వహించుటకు అవతారాలు ఎత్తుచు ఆ అవతార కార్యము పూర్తి కాగానే తన శరీరము వదిలి కనుమరుగవుట జరుగుతూ ఉంటుంది. కానీ 6వది అయిన దత్తాత్రేయ అవతారంలో తన కార్యము లోక కళ్యాణము నిమిత్తము సర్వజనోద్ధరణకు అజ్ఞానాంధకారము తొలగించి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించటానికి కృతయుగములో ప్రారంభమైన దత్తావతారము మిగిలిన 3 యుగాల్లో కూడా కొనసాగించబడుచున్నది కనుక దత్తాత్రేయ అవతారము సృష్టి ఉన్నంతకాలము ఉంటుంది. అత్రి అనగా త్రిగుణములకు అతీతుడు. తాపత్రయాది సర్వత్రికములను అధిగమించిన ఋషి అత్రి మహాముని. అనసూయ అనగా అసూయ లేనిది, అసూయారహితమగు మనస్సు గల సాధ్వి అనసూయాదేవి. అనసూయాదేవి మహాపతివ్రతగా వన్నికెక్కినది. అనసూయాదేవి పాతివ్రత్యము గురించిన లీలలను తెలుసుకుందాం. అత్రి మహాముని భార్య అయిన అనసూయాదేవి పాతివ్రత్య ప్రభావానికి భయపడి కొండలు శిలలతో కూడి ఎంతో కఠినమైన భూమి ఆమె పాదాల కింద మృదుత్వాన్ని వహించాయి. సర్వాన్ని తప్పింపచేసే సూర్యుడు, అన్నింటినీ దహింపచేసే అగ్ని కూడా ఆమెకు చల్లదనాన్ని ఇవ్వసాగాయి. వాయువు తన ప్రచండ వేగాన్ని మాని మలయమారుతంగా వీచేవాడు. దేవతలు కూడా తమ వలన ఆమెకు ఎట్టి కష్టమైనా కలుగుతుందేమోనని భయపడేవారు. ఒకనాడు అత్రి మహాముని భార్య అయిన అనసూయాదేవిని నీరు తెమ్మని కోరారు. అనసూయాదేవి నీరు తెచ్చేసరికి అత్రి మహాముని సమాధి స్థితిలోకి వెళ్ళారు. భర్త యొక్క తపస్సును భంగపరచరాదని అనసూయాదేవి ఆ జలపాత్రతో అత్రి మహాముని ఎదురుగా నిలిచి ఉన్నది. ఆ విధంగా 12 ఏళ్ళు గడిచింది. ఆ భార్యాభర్తలకు ఈ 12 ఏళ్ళు అన్నపానీయాలు లేవు. 12 సంవత్సరములు గడిచిన తరువాత అత్రి మహర్షి సమాధి నుండి మేల్కొని అనసూయాదేవిని చూసి ఆమె పతిభక్తికి ఆనందించారు. ఒకానొక సమయమున త్రిమూర్తులు తమ తమ వాహనాలని అధిష్ఠించి మేరుగిరికి బయలుదేరారు. వారి వాహనాలు ఒకచోట తటాలున ఆగిపోయి ముందుకు కదలలేదు. తమ వాహనాలు అట్లా ఆగుటకు కారణమేమిటి అని త్రిమూర్తులు చర్చించసాగారు. అంత గరుడు ఇచ్చట అత్రి మహర్షి ఆశ్రమం ఉన్నది. ఆ మహర్షి భార్య అనసూయ మహాపతివ్రత, అందువలన ఎవరు ఈ ఆశ్రమముపై నుండి పోరాదు అని త్రిమూర్తులకు చెప్పాడు. ఏమీ ఇంత శక్తి ఉన్నదా మునిపత్ని అయిన అనసూయకు అని త్రిమూర్తులు ఆశ్చర్యపడ్డారు. మరి ఒక మార్గమున పయనించారు. అనసూయ యొక్క శక్తిని పరీక్షించవలనని కోరిక వారికి కలిగింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.